తెలంగాణలో ఇవాల్టి నుంచి ఓటర్ లిస్ట్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మొదలైంది. ఇంటింటికి వెళ్లి ఓటర్ లిస్ట్ సర్వే చేస్తున్నారు ఎన్యూమరేటర్లు. ముఖ్యంగా కొత్త ఓటర్ల నమోదు, మరణించిన లేదా శాశ్వతంగా వలస వెళ్లిన వారి పేర్లను ఓటర్ జాబితా నుంచి తొలగించడం, అలాగే పేరు, చిరునామా తప్పుల సవరణ కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. కరీంనగర్లో ఎస్ఐఆర్ కు సంబంధించిన మరింత సమాచారం భాస్కర్ అందిస్తారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ అనేది ఈ రోజు నుంచి అధికారికంగా ప్రారంభమైంది. నెల రోజుల పాటు జరిగే ఈ ప్రక్రియకు సంబంధించి అధికారులు బిఎల్ఓలు ప్రతి ఇంటికి వెళ్తున్నారు. అక్కడ ఉన్న ఓటర్లందరికీ ఫామ్స్ ఇస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన వాళ్ళ ఇంట్లో ఎవరైతే ఉన్నారో ఆ ఓటర్ల వివరాలను ఆ ఫామ్లో నింపి మళ్ళీ తిరిగి సేకరిస్తారని చెప్పేసి ఇక్కడ ఉన్న సిబ్బంది చెప్తా ఉన్నారు. మనతో పాటు ఈ వ్యవహారాన్ని అంతా సూపర్వైజ్ చేసే సూపర్వైజర్ ఉన్నారు. అవి అడిగి తెలుసుకుందాం వారి మాటలోనే. మేడం, ఏం జరుగుతుంది? ఇళ్ళ వద్దకు వెళ్ళినప్పుడు ఎటువంటి అనుభవం ఎదురవుతుంది? నమస్కారం సార్. మేము ఎమ్యూనేషన్ ఫామ్లో ఇంటింటికి తిరిగి మా బిఎల్ఓ ద్వారా ఇవ్వడం జరుగుతుంది సార్. అందులో భాగంగా 2 ఇస్తాము మేము వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఫస్ట్ మళ్ళీ 4-5 రోజుల తర్వాత మళ్ళీ పోయి వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే మళ్ళీ అవి పూర్తి చేసి లేకపోతే తీసుకొని వచ్చేస్తాం సార్. ఇచ్చినప్పుడు వాళ్ళతో సంతకం, ఫోటో తీసుకోవడం జరుగుతుంది. ఎవరైనా లేదు అనకుండా మాకేం డిస్టర్బెన్స్ రాకుండా మేము వీటిని సమగ్రంగా వంచుదాం అనుకుంటున్నాం సార్. ఒకవేళ వాళ్ళు ఇంట్లో ఉండరు, అప్పుడు ఏంటి మేడం సిచ్యువేషన్? మళ్ళీ ఒకసారి డోర్ లాక్ రాసుకుంటాం. 2-3 సార్లు పోతాము, పక్కన ఉన్న వాళ్ళని అడుగుతాము, ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వాళ్ళు ఎప్పుడైతే వస్తారో మళ్ళీ తిరిగి మేము ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. ఇందులో ఒకవేళ మిస్ అయ్యారనుకోండి, మళ్ళీ వాళ్ళకి ఏమైనా స్పెషల్ మళ్ళీ వాళ్ళు ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్తగా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ తిరిగి కూడా వాళ్ళు కొన్ని అపోహలు ఉన్నాయి, వీటిలో ఓట్లు తీసేస్తారని చెప్పేసి రాజకీయ పార్టీలు కానీ వాళ్ళని చెప్తున్నారు. పరిస్థితిలో తీసేయడం జరగదు. కాకపోతే వీళ్ళ ఫామ్స్ పూర్వ ఫోటో, ప్రస్తుత ఫోటో జత చేసి ఆధార్ నంబర్లు, ఫోన్ నంబర్లు, వాళ్ళ తల్లిదండ్రులే మరియు భాగస్వామి యొక్క వివరాలు తీసుకొని వాళ్ళ ద్వారా తీసుకోవడం జరుగుతుంది సార్. అంటే ఇప్పుడు ఓటర్ మ్యాపింగ్ అనేది ఇప్పుడు 2002లో కొంతమంది వేరే గ్రామాల్లో ఉంటారు, ఆ గ్రామాల్లో ఉండి ఇప్పుడు ఇక్కడికి వలస వచ్చి ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏంటి మేడం? వాళ్ళే కూడా ఖచ్చితంగా వాళ్ళకి ఎక్కడైతే అవైలబుల్గా ఉంటారో అక్కడ మాత్రమే ఉంచుకోమని చెప్తాం. మిగతాది మాత్రం తీసుకోవడం జరగదు సార్. ఇక్కడ స్థానిక మార్కెట్ కమిటీ చైర్మన్ ఈ అధికారులతో తిరుగుతున్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి అంటే ప్రతి టీంలు వేశారా? మేము కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు, గౌరవనీయులు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు ఇప్పటికే మేము ఈ ఓటర్ల మీద ఒక క్లారిటీ చేసుకొని మేము ఒక మీటింగ్స్ పెట్టుకొని బూత్ లెవెల్ ఒకటి ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళను బిఎల్ఓలు అంటారు, మమ్మల్ని BLA 2 అంటారు. ఈ BLA 2కు సంబంధించిన వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే మీటింగ్స్ పెట్టేసి మాకు ఒక ఇన్ఛార్జీలు ఇచ్చేసి అందరినీ కూడా ఏంటంటే అంతా మేము మమ్మల్ని ముందుకు నడిపించాలనే దాని మీద వాళ్ళందరూ కూడా దేశవ్యాప్తంగా కూడా ఈ సర్ అనేది వచ్చిన తర్వాత చాలా ఓట్లు పోయాయి. బెంగాల్లో కావచ్చు, బీహార్లో కావచ్చు. అటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకొని పొలిటికల్ పార్టీలు ఉంటాయి, ఇటు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, అందరూ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కదా. అంటే ఈ బూత్కు సంబంధించి మీరు ఏమైనా ఎక్సర్సైజ్ చేశారా? ముందే ఏమైనా పోతాయి, ఇవి డబుల్ ఉన్నాయని ఎక్సర్సైజ్ చేశారా? 100% మీరు చెప్పిన దాంట్లో ఏంటంటే 100% మా పార్టీ నిర్ణయాల మేరకు, మా పార్టీ ఆదేశాల మేరకు BLA 2లకు సంబంధించిన మీ ఎక్సర్సైజ్ చేసి వాళ్ళందరినీ కూడా నియమించుకోవడం జరిగింది. ఇవి అందరికీ ఇలా BLOలకు కూడా BLA 2 వాళ్ళు కూడా కోఆపరేషన్ చేయడం జరుగుతుంది. ప్రతి ఓటు పోకుండా చూసే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీది మేము నిర్ణయం తీసుకుంటాం. సిటీలో ఉన్న అన్ని బూతుల్లో కూడా రాజకీయ పార్టీల వాళ్ళు కూడా తిరుగుతూ ఉన్నారు. రాజకీయ పార్టీల కార్యకర్తలు కూడా BLOలతో పాటు అటాచ్ అవుతున్నారు. BLOలతో అటాచ్ అయ్యి ఏ ఓటు తీస్తున్నారు, ఏ ఓటు ఉంటుంది అనే అంశాలపైన రాజకీయ పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఈ ప్రక్రియ అనేది ఒక వేగంగా జరుగుతూ ఉన్నది, అత్యంత ప్రెస్టీజియస్గా జరుగుతుందని చెప్పవచ్చు.